బీజేపీ ఫస్ట్ లిస్ట్పై తెలంగాణలో అసమ్మతి రాజుకుంటుంది. నిన్న ప్రకటించిన 9 మంది జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా 4 కొత్తవారికి చోటు కల్పించింది. హైదరాబాద్, మల్కాజ్గిరిబాద్, నాగర్ కర్నూలు స్థానాల్లో పార్టీ కీలక నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఆశించినట్లు వార్తలు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి మొగోడు దొరకలేదా అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిపై సెటర్లు వేశారు. ఇప్పటికీ పార్టీలో చేరని మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆయన ఆగ్రహం ఉన్నట్లు సమాచారం. జేఎల్పీ నేత అవకాశం దక్కకపోవడంతో ఇప్పటికే రాజాసింగ్ విజయ సంకల్ప యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ సంచలన ట్వీట్ వేశారు. ఆయన ఈటెలకు సహకరిస్తారా లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠత కూడా నెలకొంది. అలాగే నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశించిన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు ఇవ్వగా ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి తీవ్ర రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా మొదటి జాబితాలో పేర్లు రాకపోవడంతో హైదరాబాద్ ఎంపీ సోయం బాపురావు సహా నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి నిరాశలో ఉన్నారు. మరోవైపు మొత్తం 9 జాబితాలో 6 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం చర్చకు దారితీసింది.